హాయ్ అండి అందరికీ. నేను మీ పండు చలపతి. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. సో ఈ జర్నీ అయితే చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. విచిత్రం అని ఎందుకు అంటున్నానంటే, నేను ఈ వీడియో రికార్డ్ చేసేసరికి 3 ఇయర్స్ అవుతుందండి. 2022 జూలైలో అయితే నేను రికార్డ్ చేశాను ఈ వీడియో. చూశారు కదా, నో మాస్క్ నో ఎంట్రీ అని చెప్పి బోర్డు పెట్టారు. సో కరోనా టైంలో అనమాట ఇది నేను రికార్డ్ చేసింది. సో కొన్ని కారణాల వల్ల నేను అప్పుడు ఈ వ్లాగ్ అంతా ఎడిట్ చేసి నేనైతే పెట్టలేకపోయాను. సో ఇదైతే నేను ఒక చిన్న సిరీస్లో పెడదాం అనుకున్నాను. మీరు తమిళ అయితే చూశారు కదా, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు అమృత్సర్ అనమాట. సో నా జర్నీ అంతా దీంట్లో తెలుసుకుందాం. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనం అయితే చెక్ ఇన్ అయిపోయింది, ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూసారు కదా, కొత్త టెర్మినల్ అప్పటికే ఓపెన్ అయిందండి. ఈ కొత్త టెర్మినల్ ఇది లాక్డౌన్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ పూర్తి స్థాయిలో అయితే షాపులు అవన్నీ రాలేదండి అప్పటికి. సో నా లాస్ట్ వీడియోలో చూసారు కదా, అప్పటికైతే ఓపెన్ అయినాయి అనమాట. మనం ఎక్కబోయే ఫ్లైట్ వచ్చి విస్తారా అండి. ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది వేరే ఫ్లైట్లతో పోల్చుకుంటే. సో ఇది చూసారు కదా, డేటు 2022 జూన్ 2వ తారీఖు అనమాట. ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇది వచ్చి ఆల్మోస్ట్ 2.5 అవర్స్ దగ్గరగా మనకి జర్నీ అయితే ఉంటుందండి. ఎయిర్పోర్ట్ బయట అయితే ఒకసారి చిన్న లుక్ అయితే వేసేద్దాం చూడండి. సో చాలా ఫ్లైట్లు అయితే ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ మార్నింగ్ టైంలో ఎక్కుతున్నామండి. 10 అవుతున్నట్టుంది. సో హడావిడిగా ఉంది ఎయిర్పోర్ట్ అంతా. ఇవాళ క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది. మరి ఫ్లైట్ డిలే అవుతుందా, ఆన్ టైం వెళ్తుందో మనకైతే ఇంకా తెలియదు. సో పక్కన అయితే ఇండిగో ఫ్లైట్ ఉంది. క్లైమేట్ కూడా అదిరిపోయింది. ఇటు సైడ్ వచ్చి ఎయిర్ ఇండియా ఉంది. మనం అయితే ఫ్లైట్లోకి వచ్చేసామండి. విండో పక్క సీట్ వచ్చింది. సో హ్యాపీ అనమాట. మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత అయితే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది కొంచెం పెద్ద ఫ్లైట్ అవడం వలన ఇక్కడ మానిటర్ అయితే ఉంది. సో మానిటర్లో మొత్తం మనకు చూపిస్తున్నారు, మీరు కూడా చూసేయండి. कृपया साथ लाए हुए सामान को ऊपरी सामान कक्ष में या अपनी सामने वाली कुर्सी के नीचे रखें। सभी बड़े इलेक्ट्रॉनिक उपकरण जैसे लैपटॉप इत्यादि टैक्सी, उड़ान भरने और उतरते समय कुर्सी की जेब में रखें। हम आपको याद दिलाना चाहेंगे कि इस पूरे विमान और शौचालय में धूम्रपान करना और ई सिगरेट को चार्ज या उपयोग करना सख्त मना है। अपनी धूम्रपान की इच्छा पर नियंत्रण पाने के लिए अपने हाथों को इस तरह लाकर जोड़ें और 5 तक సో మనకైతే విండో పక్కన సీట్ దొరికేసిందండి. మనం అయితే హ్యాపీ అనమాట. సో బయట కూడా ఒక చిన్న లుక్ వేసుకుందాం చూడండి. రన్వే పైకి అయితే వచ్చాం మనం. సో మనకన్నా బిఫోర్ ఇంకో ఫ్లైట్ ఉందండి. అది వెళ్ళిపోగానే మనకి సిగ్నల్ ఇస్తారనమాట. సో మనకు కూడా సిగ్నల్ వచ్చింది. మనం అయితే స్లోగా స్టార్ట్ అయ్యామండి. బయట చూసారు కదా, చాలా ఫ్లైట్లు ఉన్నాయి. క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉందండి. ఎంజాయ్ చేయొచ్చు ఈ జర్నీని అయితే మనం. తర్వాత వేరే ఫ్లైట్ అయితే ఆల్రెడీ లైన్లో ఉందండి. పైన చూసారు కదా, ఫ్లైట్ పైకి వెళ్తుంది, కనిపిస్తుంది అనుకుంటున్నాం మీ అందరికీ. మనమైతే రన్వే పైకి వచ్చేసాం. సో ఇక్కడ ఏదో ఒక చిన్న బొడ్డు ఫ్లైట్ కూడా ఆల్రెడీ ఉందండి. ఎవరితో చార్టెడ్ ఫ్లైట్ అనుకుంటే ఇది, ఐ థింక్. బాగుంది. సారీ అండి, అది చార్టెడ్ ఫ్లైట్ కాదు, స్పైస్ జెట్ది. సో చిన్న ఫ్లైట్, డొమెస్టిక్ అనమాట. సో మనం అయితే ఫ్లై అయిపోతున్నాం.
మనకైతే ఒక టీవీ ఇచ్చారండి. సో దీన్ని మొత్తం కెలికేద్దాం, లోపల ఏమేమి ఉన్నాయి చూద్దాం. తెలుగు సినిమాలు, హిందీ, ఇంగ్లీష్ మొత్తం అన్ని లాంగ్వేజ్లు ఉంటాయండి. బట్ ఎక్కువ ఉండవు, లిమిట్లో ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లాంగ్వేజ్కి వచ్చి 4-5. మనం ఫుడ్ అది తినడానికి చిన్న టేబుల్ కూడా ఇస్తారండి. సో అది చూసుకోవచ్చు మనం. ఇంకా సినిమాలు ఏమున్నాయో చూద్దాం. ఇదైతే అంతా ఒక రౌండ్ అయితే వేద్దాం మొత్తం. మనకి లైట్ ఉండడం వల్ల ఏంటంటే ఏం సరిగ్గా కనిపించట్లేదు. సో నేను అందుకని విండో అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో చూసారు కదా, ఇప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. మనం ఎలా జర్నీ ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి మనం రూట్ మ్యాప్ అయితే దీంట్లో చూసుకోవచ్చు అండి. ఆప్షన్ అయితే ఉంటుంది. కొంచెం ఇది పెద్ద ఫ్లైట్లో ఉంది. సో అందుకని ఇవన్నీ ఉన్నాయి. లోకల్ చిన్న ఇంకా డొమెస్టిక్ ఫ్లైట్లు ఇంకా చిన్నవి ఉంటాయి. ఇందాక మనం ఒక ఫ్లైట్ చూసాం కదా, చిన్న ఫ్లైట్ స్పైస్ జెట్. అలాంటి వాటిల్లో అయితే ఇవి ఏమి ఉండవు. జస్ట్ 2 సీట్స్ ఉంటాయి. అవి కూడా బస్సు సీట్ లాగే ఉంటాయి. పెద్ద లైక్ లగ్జరీగా కానీ లైక్ కంఫర్ట్గా కూడా ఏమి ఉండవండి అవి. ఆర్టీసీ బస్సు 10,000 బస్సులా ఉంటాయి. సో చూసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి మన మ్యాప్ కనిపిస్తుంది కదా. సో హైదరాబాద్ టు ఢిల్లీ. ఇక్కడ టైం కనిపిస్తుందా, కనిపించట్లేదు. సో ఇదండి మొత్తం మనం ఎక్కడెక్కడికైతే ఏమేమి మొత్తం మనకైతే ఫుడ్ వచ్చేసిందండి. సో ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఇస్తారు, ఏమేమి ఇస్తారు అన్నది ఒకసారి మనం చూసుకోవచ్చు క్లియర్గా. మనకైతే ఫుడ్ ఏమొచ్చిందో చూద్దాం. నేనైతే షూటింగ్ కోసం వెళ్తున్నాను కాబట్టి వాళ్ళు ప్రీ బుక్ చేశారండి. సో ఎవరికైనా సరే ప్రీ బుక్ చేసుకోవచ్చు. అందులోనూ ఇది వచ్చి 2 అవర్స్ ప్లస్ ఉంది కాబట్టి జర్నీ. మీల్ కూడా నీట్గానే ఇస్తారు. మనకు వచ్చి పొటాటో ఇచ్చారు, టమాటా కర్రీ, ఒక ఆమ్లెట్ ఇచ్చారండి. సో తినేద్దాం. ఇక అదొకటి ఒక ఎక్స్ట్రా కప్ అనమాట. అయిపోయిన తర్వాత మనకి టీ కాఫీ వస్తుంది ఇది కంప్లీట్ అయ్యాక. దీంట్లో ఏదో ఇచ్చారండి. ఇదేంటి, బ్రెడ్ ఇచ్చినట్టున్నారు. ఐ థింక్ బ్రెడ్ అనుకుంటా. అవునండి, బ్రెడ్ ఇది. సో ఇక్కడ బ్యాక్ సైడ్కి పెట్టి ఉంది కదా, వైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చి బటర్ అండి. సో బటర్ అండ్ బ్రెడ్ అనమాట. ఇదిగో బటర్ ఇచ్చారు. సో బ్రెడ్లోకి బటర్. టేస్ట్ చేద్దాం ఫుడ్ ఎలా ఉందో. చూసారు కదా, మనకి నైఫ్ ఇచ్చారు, ఫోర్క్ ఇచ్చాడు, వాటర్ బాటిల్ ఇస్తారు, కప్ చూసారు కదా. ఆ కప్లో మనం లైక్ తర్వాత వస్తుంది అనమాట. టీ ఆర్ కాఫీ ఏదైనా సరే మన ఇష్టం. మనం ఏది కావాలనుకుంటే అది మనం తాగొచ్చు. టీ కాఫీ వద్దనుకున్న వాళ్ళకి కూల్ డ్రింక్స్ కూడా ఇస్తారండి. లైక్ కోక్ కానీ థమ్స్అప్ కానీ అలా ఉంటాయి అన్నమాట. ఫుడ్ అయితే అదిరిపోయిందండి. సాలిడ్గానే ఇచ్చాడు. మనం ఇంకా దిగిన తర్వాత ఏం తినవసరం లేదు, ఎందుకంటే కనెక్టెడ్ ఫ్లైట్ కాబట్టి. సో దానికి టైం కూడా అంత ఎక్కువ గ్యాప్ ఉండదు. అదిరిపోయింది. సో విండో పక్కన కూర్చొని ఆకాశంలో ఫుడ్ తింటుంటే అబ్బా, ఆ ఫీలింగే వేరనమాట. సో అన్నిసార్లు ఇలా అదృష్టం ఉండదు కదా మనకు దొరికినప్పుడు. మనం ఎంజాయ్ చేయాలంతే. ఎవరి లైఫ్ అయినా అంతే, ఎవరైనా అంతే. ఉన్న దాంట్లోనే తృప్తి పడాలండి ఎవరైనా సరే. నేనైతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నానండి. సో చూద్దాం ఫలితం ఏమవుతుందో. సో అప్పుడైతే నేను చాలా అసలు డే నైట్లు నిద్ర కూడా ఉండేది కాదు. బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో బుక్లో ఏదో ఒకటి రాస్తూనే ఉండేవాడిని అనమాట. నెక్స్ట్ మనం వెళ్ళే డెస్టినేషన్లో మనం ఏం చేయగలం ఏంటి అని చెప్పి మొత్తం అన్నీ రాసుకుంటూ ఉన్నానండి నేనైతే. సో ఈలోపు మనం ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం. సో దిగిపోయామండి. మనం బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. మన ఫ్లైట్ కొంచెం డిలే అయ్యింది. బట్ ఆ ఫ్లైట్ మన కోసం వెయిట్ చేస్తారా ఏంటో తెలియదు. బట్ సేమ్ 2 ఇస్తారా ఫ్లైట్లే కాబట్టి మేబీ వెయిట్ చేయొచ్చు అనుకుంటా. సో కొంచెం టైం డిఫరెన్స్ ఉంటేనే ఆగుతారు, ఎక్కువ టైం డిఫరెన్స్ ఉంటే ఆగరు. చూస్తున్నారు కదా ఫ్లైట్లోంచి లగేజ్ ఎలా దింపుతారు ఏంటి అని చెప్పి చూసుకోవచ్చు. సో అక్కడ నుంచి లగేజ్ అంతా దింపుతున్నారండి. ఎక్కిస్తున్నారు దాంట్లోకి, వేరే ఫ్లైట్లోకి. విస్తారా
అదిరిపోయిందండి ఫ్లైట్ అయితే, చాలా బాగుంది. సో మనం అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం కదా. రీచ్ అయిపోగానే ఇలా ఉంటుంది అనమాట అవుట్ సైడ్ మొత్తం. ఓన్లీ ఇలా కనిపించేది ఓన్లీ ఢిల్లీలో మాత్రమే ఉంటుందండి, వేరే ఎయిర్పోర్ట్లో ఎక్కడా ఉండదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా పెద్దదండి. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్లు ఇది ఒకటి అనమాట. చాలా బాగుంటుందండి ఎయిర్పోర్ట్ అయితే. ఇది వచ్చి 2 టెర్మినల్స్ ఉంటాయండి, 3 టెర్మినల్స్ ఉంటాయి అనుకుంటా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. సో టెర్మినల్కి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దగ్గరగా గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఎంత దూరం వచ్చినా సరే. సో మనకు చెప్పాను కదా, సో క్లైమేట్ బాగోపోవడం వల్ల ఫ్లైట్ అయితే డిలే అయిందండి హైదరాబాద్లోనే. సో లాస్ట్ అయితే మేమే ఉన్నాం, ఎవరు లేరు, అందరూ మొత్తం వెళ్ళిపోయారు అనమాట. లాస్ట్ బోర్డింగ్ కాల్ అనమాట మాకు. సో మేమైతే పరిగెత్తుకుని వెళ్తున్నాం. మొత్తం చూసుకొచ్చి ఎవ్వరు లేరు అనమాట, మొత్తం ఖాళీగానే ఉంది. లాస్ట్లో అయితే వెళ్తున్నాను. సో నేను కొత్తగా వ్లాగింగ్ చేయడం కదా, సో నాకు నవ్వు వస్తుంది అనమాట. సో అందరినీ చూసి సిగ్గుపడడం ఉంటుంది కదండి, అసలు ఎవరికైనా సరే 100%. సో తర్వాత చూసుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది ఫీలింగ్. బట్ చేసేటప్పుడు అందరిలో మనం మాట్లాడాలి అంటే తొందరగా మాట్లాడలేము అనమాట. సో మనం అయితే లాస్ట్లో వెళ్తున్నాం, చూసుకోవచ్చు ఎవ్వరు లేరు. సో ఫ్రంట్ బ్యాక్ కూడా ఎవరు లేరు, మేము ముగ్గురు మాత్రమే ఉన్నాము. మేము ముగ్గురం అంటే మా బాస్ సత్య గారు, కార్ అసిస్టెంట్ నాగు, నేను. సో మేము ముగ్గురం అండి. మొత్తానికి మనమైతే ఫ్లైట్ అయితే క్యాచ్ చేసామండి. అబ్బో ఇదేదో చాలా పెద్ద ఫ్లైట్లో ఉంది, ఇంటర్నేషనల్. సో ఢిల్లీ కాబట్టి ఆబ్వియస్లీ పెద్ద ఫ్లైట్లు అన్నీ ఢిల్లీకి వస్తాయండి. ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఉంటాయి మనకి డొమెస్టిక్కి. ఇది చాలా పెద్ద ఫ్లైట్ ఉందండి, ఎక్కడి నుంచి వచ్చిందో మరి. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఢిల్లీ టు అమృత్సర్ ఫ్లై అయిపోతున్నాం మనం కూడా. అదిరిపోయింది కదా క్లౌడ్స్ అన్నీ, చాలా అంటే చాలా బాగుందండి. క్లౌడీగా ఉంది కదా ఇవాళ, సో ఇంకా బాగుంది. సో మనమైతే ఫైనల్గా దిగిపోయామండి అమృత్సర్లో. సో చూడండి ఫ్లైట్ ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంది కదా. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, సత్య గారితో ఫొటోస్ అందరూ దిగుతున్నారు. ఇక్కడ కూడా గుర్తుపడతారండి, ఎందుకంటే హిందీ సినిమాలన్నీ ఇక్కడ తెలుగు సినిమాలన్నీ హిందీలో రీమేక్ అవుతాయి కాబట్టి గుర్తుపడతారనమాట. నేనైతే లైవ్లోనే వాయిస్ ట్రై చేశానండి. అక్కడున్న విండ్ వల్ల ఏంటంటే మా సౌండ్ ఏమి వినిపించలేదన్నమాట. ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగానే ఉంటుందండి, మనకి విజయవాడలో ఉన్నట్టుగానే ఉంటుంది అనమాట. ఇది వచ్చి గోల్డెన్ టెంపుల్. మనం గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళి వ్లాగ్ చేయాలని అయితే నేను ఆశపడుతున్నానండి. టైం ఉంటే 100% నేను వెళ్ళి న్యాయం చేస్తాను. ఎయిర్పోర్ట్ చూసారు కదా ఎలా ఉందో, చాలా సింపుల్ చిన్న ఎయిర్పోర్టు. సో మనం అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుందండి. ఈ ఫెస్టివల్ ఏంటో నాకైతే తెలియదు, బట్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. అసలు రోడ్లు ఖాళీ లేవన్నమాట. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇంత క్రౌడ్ ఎలా అలౌ చేశారో మరి పోలీసులు నాకైతే తెలియదు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారండి, చూసుకోవచ్చు మీరు. ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలోనే పెట్టారు, మరి అంత దగ్గరలో మేబీ నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. చూసుకోవచ్చు క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో. మనమైతే ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరగా 2 కిలోమీటర్ల పైన అయితే ట్రావెల్ చేసామండి. 2 కిలోమీటర్ల పొడవునా మొత్తం ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు, చూసారు కదా. సో మనం వెళ్తున్న కొద్దీ జనాలు అయితే వస్తూనే ఉన్నారండి. వీళ్ళంతా మరి దేనికి ఇక్కడ అంతా ఫెస్టివల్ ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. సో అమృత్సర్ June 2. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి.